హే గాయ్స్, వెల్కమ్ టు సాసి మెహర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు అండ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాక మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మన కటర్ మీద ఉన్నవన్నీ తీసి చేత్తో వేసాను. ఇప్పుడు ఆనియన్ వేయంగానే సాల్ట్ వేసేసుకోవాలి. అప్పుడే ఆనియన్ బాగా తొందరగా కుక్ అవుతుంది. కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఒక రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అన్నీ కొంచెం కలర్ వచ్చాక గార్లిక్ కూడా వేసుకోవాలి. చిన్నుల్లిపాయ 4 చిన్నుల్లిపాయ రెప్పలు దంచుకొని వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్నాక తోటకూర వేసేసుకోవాలి. తోటకూర నేను ముందుగానే నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా. 2 కట్టలు తోటకూర తీసుకున్నా. ఇట్లా మొత్తం తోటకూర పాన్ నిండిపోయింది అనిపిస్తుంది కదా, ఇట్లా ఏం కాదండి. కొంచెం ఇదొక 2 సెకండ్స్ మాత్రం ఇట్లా వదిలేస్తే అంతా కుక్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. 2 కట్టలు తీసుకున్నా సరే కూర చాలా తక్కువే అవుతుంది. ఇట్లా మొత్తం వేసుకున్నాక మన పోపు ఆకులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా నీట్గా పోపు అంతా కింద మాడకుండా ఆకుతో కలిపేయాలి. చూశారు కదా, మన ఆకంతా ఎంత ఫుల్గా అనిపించింది స్టార్టింగ్లో, ఇప్పుడు తగ్గిపోయింది. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సేపు సిమ్ పెట్టాలి. సిమ్ పెట్టి మూత పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఇట్లా మనం ఓపెన్ చేసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే నాన్ స్టిక్ పాన్ అయినా సరే కింద అంటుతూ ఉంటుంది, అప్పుడు టేస్ట్ ఉండదు. ఇట్లా క్లోజ్ చేసి ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. ఈ మొత్తం ప్రాసెస్లో మంట సిమ్లోనే పెట్టాను. చూసుకుంటూ కలుపుకుంటూ కూర రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే తోటకూర ఫ్రెష్గానే లేతగానే దొరికింది. కొంచెం తోటకూర మీకు లేతగా ఉండకపోతే పప్పులో వేసేసుకోండి. లేతగా ఉంటేనే ఇట్లా కర్రీలాగా బాగుంటుంది. తర్వాత కొంచెం మీగడ వేసుకున్నాను. మీగడ వేసుకుంటే తోటకూర కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. నేను వాటర్ ఏం వేయలేదు, ఉత్తి మీగడ వేసుకొని తోటకూర కర్రీ రెడీ చేశాను. ఇట్లా మొత్తం అంతా తోటకూరలో మీగడ కలిసిపోయేలా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. మీగడతో తయారు చేసిన తోటకూర ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మీగడంతా మొత్తం అంతా మెల్ట్ అయిపోయి లీఫ్లో కలిసిపోయింది. ఇట్లా మొత్తం 2 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుకుంటూ ఉంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన కర్రీ. అంతే, చాలా ఈజీ. మనము వాష్ చేసుకోవడమే కొంచెం కష్టపడాలి. వాష్ చేసుకొని ఆకు రెడీగా పెట్టుకొని మనం కర్రీ చేసుకుంటే ఈ తోటకూరలో చాలా ఐరన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మనం ఇట్లా తోటకూర లీఫీ వెజిటేబుల్స్ కూడా చేసుకుంటూ ఉండాలి ఇంట్లో. లాస్ట్లో ఇంకా కారం వేసుకొని కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. నేను ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని కుక్ చేస్తున్నాను. అంతే, తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇట్లా చేసుకొని తింటూ ఉండండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.